ఉమెన్ హెల్త్ కేర్ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన పింక్ పవర్ రన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పింక్ పవర్ రన్లో విజేతలుగా నిలిచిన వారికి రేవంత్ రెడ్డి అవార్డులు అందజేశారు. పింక్ పవర్ రన్ నిర్వహించిన సుధా ఫౌండేషన్, మెయిల్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. The Honorable Chief Minister of Telangana, a very inspiring personality, Sri Revanth Reddy garu. Thank you so much, sir, for gracing this wonderful cash prize of rupees 75,000 to Aman. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సుధారెడ్డి ఎంఈఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో సెప్టెంబర్ 29న ఉదయం పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి దామోదర రాజనరసింహారెడ్డి జెండా ఊపి పింక్ పవర్ రన్ ను ప్రారంభించారు. ఒకేసారి 3, 5, 10K రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మందికి పైగా పింక్ పవర్ రన్ లో పాల్గొన్నారు. స్టూడెంట్స్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సహా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు. Seema was unwelcome visitor in her life at the age of 16. Pink Power Run. I'm proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, more empowered future for the women of Telangana.